మునక్కాయ బెండకాయ పులుసు, తోటకూర ఫ్రై. తోటకూర ఫ్రై, మునక్కాయ బెండకాయ పులుసు. ఫస్ట్ ఆయిల్ వేసుకుని మెంతులు వేగిన తర్వాత ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మునక్కాయ బెండకాయ వేసి బాగా వేగిన తర్వాత టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత దాంట్లో ఉప్పు, కారం, పసుపు, కొంచెం కొత్తిమీర వేస్తాం. ఇది బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం చింతపండు పులుసు వేస్తాం. ఇది బాగా మరిగిపోయింది. బెండకాయ మునక్కాయ పులుసు రెడీ. తోటకూర ఫ్రై ముందు ఆయిల్ వేసుకుని పోపు గింజలు వేగిన తర్వాత తోటకూర వేస్తాం, ఆనియన్స్. ఇది బాగా మగ్గిపోయింది. లాస్ట్లో కొబ్బరి కారం వేస్తాం, ఉప్పు కొబ్బరి కారం వేస్తాం. తోటకూర ఫ్రై రెడీ అవుతుంది. బొంబాయి చట్నీ. ఫస్ట్ పోపు గింజలు వేసుకొని దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా వేగిన తర్వాత కొంచెం చింతపండు పులుసు వేస్తాం. కొంచెం వాటర్ పోసి బాగా మగ్గిన తర్వాత 2 స్పూన్లు శనగపిండి నీటిలో కలిపి వేస్తాం. ఇది దగ్గర ఉడికిపోయింది. బొంబాయి చట్నీ రెడీ. ఇప్పుడు దోశ చేయాలి.